ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం లైవ్ లో చూద్దాం. To collect the same from the members service counter. Now presentation of budget by Sri Buggana Rajendranath, Minister for Finance and Legislative Affairs. గౌరవనీయ అధ్యక్ష, 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ప్రతిపాదించబోతున్నాను. ప్రప్రథమంగా నేను ప్రఖ్యాత కవి తిరువళ్ళువార్ సూక్తులను ఈ గౌరవ సభకు గుర్తు చేయదలుచుతున్నాను. అధ్యక్ష, గొప్ప పాలకులు అనబడేవారు అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఇతరులకు ఉపకారం చేయకుండా ఉండరు. వారి నైతిక బాధ్యతల గురించి స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధర్మపదం మరియు న్యాయ మార్గాల నుండి వైదొలగరు. ఆత్మగౌరవంతో, దయతో కూడిన ధైర్యంతో ముందుకు సాగుతారు. అధ్యక్ష, గొప్ప కవి తిరువళ్ళువార్ గారు తమిళంలో తిరుక్కురల్ అని చెప్పి నీతి గురించి ఒక గొప్ప కావ్యము రాసి ఉన్నారు. దాదాపు తమిళనాడు అంతా కూడా, మరి దక్షిణ భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తాను ఒక గొప్ప కవి అని చెప్పి మరి భావిస్తారు. వారి మాటలు అధ్యక్ష, ఈ వాక్యాలు శతాబ్దాల అనంతరం ఒక్కసారిగా వచ్చిన విపత్తును ఎదుర్కొనే విషయంలో మన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. కోవిడ్ మహమ్మారి అనంతరం పరిణామాల నుండి బయటపడే క్రమంలో మన ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి మరియు శ్రేయస్సు మార్గంలో నడిపించడం ద్వారా మరింత విఘ్నతను ప్రదర్శిస్తుంది. అభివృద్ధి విధాన రూపకల్పనలో మానవ సామర్థ్య అభివృద్ధి, మౌలిక సదుపాయాల ఏర్పాటు, జీవనోపాధికి మద్దతు మరియు సామాజిక భద్రత అనే ఈ 4 మూల స్తంభాలపై ఆర్థిక శాస్త్ర ప్రామాణిక నమూనాలు దృష్టి సారిస్తాయి. ఈ 4 అమలుపరచగలిగే విధానాలు. ఇవి సుపరిపాలనతో కలిపి స్థిరమైన ఆర్థిక వృద్ధికి ఆధారం కల్పిస్తున్నాయి. ఇందులోని అంతర్లీన సూత్రం ఏమిటంటే, పౌరులు తమ అంతర్గత సామర్థ్యాన్ని గ్రహించే అవకాశాలను ఈ 4 మూల స్తంభాలు కల్పిస్తున్నాయి. ఈ 4 మూల స్తంభాలు తూర్పు ఆసియాలోని అధిక పనితీరు గల ఆర్థిక వ్యవస్థలతో సహా నేడు అన్ని అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధి మార్గాలకు ఆధారం. అంటే 2016 నాటి ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలే SDGలు ఏవైతే అంటామో అధ్యక్ష, కాక ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకుల వంటి సంస్థల యొక్క ఇతర నివేదికలు కూడా ఈ మూల స్తంభాలపైనే ఆధారపడి ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధి పునాదులను నిర్మించడానికి మన ప్రభుత్వం ఈ 4 మూల స్తంభాల విధానాన్ని స్వీకరించింది. మన రాష్ట్ర ప్రజలందరికీ వారి జీవితాలను మరియు జీవనోపాధిని నిర్మించుకోవడానికి సమాన అవకాశాలను అందించడానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి మన ప్రభుత్వం యొక్క అన్ని విధానాలు ఈ నమూనాను దృష్టిలో ఉంచుకునే తయారు చేయబడ్డాయని చెప్పి గౌరవ సభకు తెలియజేస్తున్నాను. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరియు నవరత్నాల ఏకీకరణ. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 SDGలను దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు మరియు మేనిఫెస్టోలోని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించబడ్డాయని తెలియజేసుకుంటున్నాను. ఇందు మూలంగా మన రాష్ట్రం వివిధ అభివృద్ధి సూచికలతో స్థిరమైన పెరుగుదలను చూడగలిగింది. నీతి ఆయోగ్ SDG ఇండియా 2020-21 నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం, లింగ సమానత్వం, చౌకగా సుస్థిర శక్తి వనరులను అందించడం మరియు సముద్ర జలజీవుల పరిరక్షణ వంటి SDGల్లో మన రాష్ట్రం మొదటి 5 స్థానాల్లో ఉంది. SDGల విస్తృతమైన నమూనాను కలిగి ఉన్నాయని మన ప్రభుత్వం గుర్తించింది. అంతేగాక అట్టడుగు వర్గాల భాగస్వామ్యం మరియు సమాజ వికాసం లేకుండా ఈ SDGలను సాధించవచ్చని అనుకోవడం అసాధ్యం కూడా. గ్రామ మరియు వార్డు సచివాలయాలు, వాలంటీర్ల నెట్వర్క్ మరియు రైతు భరోసా కేంద్రాల వంటి బలమైన స్థానిక సంస్థలను నిర్మించడం, విద్య మరియు ఆరోగ్య వ్యవస్థల భారీ ఆధునీకరణ మరియు మహిళా స్వయం సహాయక సంఘాలను ఇంతకు ముందు కన్నా అధికంగా బలోపేతం చేయడం ఈ పనితీరుకు గల కారణాలని తెలియజేస్తున్నాను. వికేంద్రీకృత పాలనపై సమగ్ర దృష్టిని సారించడం ద్వారా క్లిష్టమైన SDGల సూచికల్లో కూడా మన ప్రభుత్వం అద్భుతమైన పనితీరు సాధించగలిగింది.
నీతి ఆయోగ్ తన ఎస్డీజీ నివేదికల్లో ఎస్డీజీలను అవుట్కమ్ బడ్జెట్ స్టేట్మెంట్ నమూనా ఓబీఎస్తో అనుసంధానం చేయాలని చెప్పి సిఫార్సు చేసింది. నిర్దిష్ట సమయంలో ఈ ప్రమాణాలను సిద్ధం చేసుకోవడం, పర్యవేక్షించడం మరియు ముదింపు చేయడం కోసం ఎస్డీజీలను అవుట్కమ్ బడ్జెట్ స్టేట్మెంట్తో విజయవంతంగా ఏకీకృతం చేయడంలో మన దేశంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ మన రాష్ట్రం అగ్రగామిగా ఉండాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మానవ సామర్థ్య అభివృద్ధి, పేదరికం మరియు ఆకలి నిర్మూలన, మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును సాధించడం, నాణ్యమైన విద్య కలిగి ఉండడం మరియు లింగ సమానత్వాన్ని సాధించడం అనే ఎస్డీజీలను మొదటి అభివృద్ధి మూలస్తంభమైన మానవ సామర్థ్య అభివృద్ధి కలిగి ఉంటుంది. విద్య మరియు ఆరోగ్యం మన ప్రభుత్వం యొక్క ప్రధాన ప్రాధాన్యత. నాడు నేడు వంటి మన ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ విద్య మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి అనడంలో సందేహం లేదు. జగనన్న అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన మరియు వసతి దీవెన, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ వైద్యశాలలు, వైద్య కళాశాలలు, ఆరోగ్యశ్రీ మరియు ఆరోగ్య ఆసరా వంటి కార్యక్రమాలు మానవ సామర్థ్యాల అభివృద్ధిపై దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్ర మానవ వనరుల నాణ్యతను మెరుగుపరచడానికి మరియు అత్యున్నత నాణ్యతతో కూడిన విద్య, ఆరోగ్యం మరియు పోషకాహార సేవలను ప్రతి ఒక్కరికి అందించడానికి ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. ఈ కార్యక్రమాల విజయం ద్వారా నీతి ఆయోగ్ యొక్క బహుళ పేదరిక నివేదిక ఎంపీఐలో మన రాష్ట్రం ఉన్నత స్థాయిలో నిలిచింది. నీతి ఆయోగ్ యొక్క 2021 ఎస్డీజీల నివేదిక ప్రకారం పేదరికం తగ్గింపులో మన రాష్ట్రం 5వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మన రాష్ట్రంలో ఇప్పుడు శిశు మరియు కౌమార దశల్లోని పిల్లల మరణాలు 2% కంటే తక్కువగా ఉన్నాయి. బాలింతల ఆరోగ్య రక్షణలో రాష్ట్ర 5వ స్థానంలో ఉంది. విద్యలో కూడా మనం పాఠశాల హాజరును 98% కంటే ఎక్కువగా సాధించాము. స్థూల నమోదు నిష్పత్తి జీఆర్ ఏదైతే ఉందో అధ్యక్ష, రేటు కూడా షెడ్యూల్డ్ కులాల విషయంలో 7.5% గాను, షెడ్యూల్డ్ తెగల విషయంలో 9.5% గాను, బాలికల విషయంలో 11.03% గాను పెరిగి జాతీయ పెరుగుదల రేటును అధిగమించింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం, సరసమైన మరియు స్వచ్ఛమైన ఎనర్జీ శక్తిని అందుబాటులో ఉంచడం, స్థిరమైన నగరాలు మరియు సంఘాలను ప్రోత్సహించడం మరియు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం లాంటి ఎస్డీజీలు 2వ మూలస్తంభమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రీకే వస్తాయి. నాడు నేడు కార్యక్రమాలు, కొత్త వైద్య కళాశాలలు కల్పన, వైఎస్ఆర్ జలయజ్ఞం, వైఎస్ఆర్ జలకళ, రహదారుల అభివృద్ధి, కొత్త ఓడరేవులు మరియు నౌకాశ్రయాల ఏర్పాటు, వ్యవసాయం మరియు పాడి పరిశ్రమల్లో మార్కెట్ మౌలిక సదుపాయాల కల్పన, ఫైబర్ నెట్ మరియు పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా సమాజ ఆస్తులు మరియు మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నది. జగనన్న కాలనీలు, వైఎస్ఆర్ హౌసింగ్ వంటి కార్యక్రమాల ద్వారా అందరికీ ఇల్లు అందించడంపై మన ప్రభుత్వం దృష్టి సారించింది. నీతి ఆయోగ్ యొక్క 2021 బహుళ పేదరిక నివేదిక ప్రకారం గృహ సౌకర్యాలు కలిగిన జనాభా శాతం పరంగా మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని గౌరవ సభకు తెలియజేసుకుంటున్నాను. నాడు నేడు కార్యక్రమాలను భారీ స్థాయిలో అమలు జరపడం ద్వారా అంగన్వాడీలు, ఆసుపత్రులు మరియు పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనలో చారిత్రక నిర్లక్ష్యాన్ని మరియు తీవ్రమైన లోపాలను అధిగమించడానికి ఒక అవకాశం కల్పించింది. నీతి ఆయోగ్ యొక్క ఎస్డీజీల నివేదిక ప్రకారం రాష్ట్రంలోని 100% కుటుంబాలకు విద్యుత్ అందించబడింది. అంతేగాక వీరంతా శుభ్రమైన వంట నూనెలను ఉపయోగిస్తున్నారు కూడా. మన రాష్ట్రంలో 91% కంటే ఎక్కువ పాఠశాలలో గల భవన ప్రాంగణాలు తాగునీరు మరియు విద్యుత్తో కూడిన ప్రాథమిక మౌలిక సదుపాయాలను కలిగి ఉన్నాయని కూడా ఈ నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు కంటే ఇది 7% ఎక్కువ. ఆరోగ్యం విషయంలో 99.5% కంటే ఎక్కువ కాన్పులు సంస్థాగతమైనవే అని ప్రాథమిక లేదా జిల్లా వైద్య కేంద్రాల్లో జరపబడినవే. అంతేగాక మన రాష్ట్రం వైద్యులు, నర్సులు మరియు ఇతర వైద్య సహాయ సిబ్బందితో కూడా 2వ అతిపెద్ద వైద్య సిబ్బందిని కలిగి ఉందని కూడా ఈ నివేదిక పేర్కొంది. ఇది మన ఆరోగ్య మౌలిక సదుపాయాలకు పటిష్టతను చూపుతుంది. జీవనోపాధి, 3వ మూలస్తంభమైన జీవనోపాధి కల్పన అనేది సముచితమైన పని అని ఆర్థిక వృద్ధి అవకాశం కల్పించడం వంటి ఎస్డీజీలను కలిగి ఉంటుంది. జీవనోపాధిలో వ్యవసాయం మరియు పాడి పరిశ్రమ యొక్క ప్రాముఖ్యతను మన ప్రభుత్వం గుర్తిస్తూ వెనుకబడిన మరియు పురోగామి అనుసంధానాలను ప్రోత్సహించే సమగ్ర కార్యక్రమాలను ఆమోదించి అమలుపరుస్తుంది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ జలకళ, ధరల స్థిరీకరణ నిధి, గోదాములు, వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు,
ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ సౌకర్యాలు మరియు అధిక మొత్తంలో పాల శీతలీకరణ కేంద్రాలు మరియు ఆక్వా రైతులను విద్యుత్ రాయితీ వంటి వివిధ పథకాల ద్వారా 62% జనాభాకు జీవనోపాధిని అందించే వ్యవసాయ రంగాన్ని మన ప్రభుత్వం సమగ్ర దృష్టితో అమలు చేస్తుంది. అమూల్తో భాగస్వామ్యం పాడి పరిశ్రమకు ప్రాధాన్యత ఇచ్చిన అనుబంధ గ్రామీణ ఆదాయాలకు ఒక ముఖ్యమైన వనరుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. 5వ SDG అయిన లింగ సమానత్వం తక్కువ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యంతో కూడిన చారిత్రాత్మక లింగ అసమానతలను సరిదిద్దవలసిన ఆవశ్యకతను సూచిస్తుంది. ఈ రెండింటినీ అనగా మహిళా సామాజిక ఆర్థిక సాధికారత మరియు వ్యక్తిగత గౌరవంతో కూడిన కుటుంబ ఉన్నతిని తీసుకువస్తుందని నమ్మకానికి మన ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉంది. మన ప్రభుత్వం యొక్క వైఎస్ఆర్ ఆసరా మరియు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాలు మరియు స్వయం సహాయక బృందాలలోని మహిళలకు స్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి మూలధనాన్ని సమకూర్చడంలో ముందుంటాయి. తద్వారా మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రస్తుతం ఉన్న 35.5% కంటే తప్పకుండా పెంచుతాయి కూడా. చివరిగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు మరియు వైఎస్ఆర్ లా నేస్తం కార్యక్రమాలు నిర్దిష్ట వృత్తి వర్గాలకు జీవనోపాధిని అందిస్తాయి. డిజిటల్ మరియు రవాణా వ్యవస్థల అనుసంధానం అనేది ఆర్థిక వృద్ధికి పునాదిగా ఉంటుంది. భారత ప్రభుత్వం మద్దతుతో రహదారుల నిర్మాణం మరియు గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను అందుబాటులోకి తీసుకువెళ్లడం కోసం మన ప్రభుత్వం భారీ కార్యక్రమాలు ప్రారంభించింది. సామాజిక భద్రత 4వ మరియు చివరి మూలస్తంభం సామాజిక భద్రత. ఇది అసమానతలను తగ్గించడం మరియు ఆకలిని పేదరికాన్ని నిర్మూలించడం అనే SDGలను కలిగి ఉంటుంది. చివరి మూలస్తంభమైన సామాజిక భద్రతలోని భాగమైన వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వివిధ అణగారిని మరియు బలహీన వర్గాలను మన ప్రభుత్వం విస్తృతమైన సామాజిక భద్రతా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దాదాపు 61.74 లక్షల మంది పెన్షన్దారులను నెలకు 2,500 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తుంది. ఇది వృద్ధాప్య పెన్షన్దారులకు, వితంతువులకు, కల్లుగీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, ERT చికిత్స తీసుకునే HIV వ్యాధిగ్రస్తులకు మరియు సాంప్రదాయ చెప్పులు కుట్టే వారికి అందించే అత్యంత ప్రగతిశీల భద్రతా కార్యక్రమం. అంతేకాకుండా వికలాంగుల, ట్రాన్స్జెండర్, డప్పు కళాకారులు మరియు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు గౌరవప్రదమైన జీవితానికి భరోసా ఇవ్వడానికి మెరుగైన పెన్షన్లను కూడా మన ప్రభుత్వం అందిస్తుంది. ప్రపంచ బ్యాంకు మరియు అభిజిత్ బెనర్జీ మరియు ఎస్థెర్ డుఫ్లో వంటి ప్రఖ్యాత ఆర్థికవేత్తలు సూచించిన విధంగానే కరోనా మహమ్మారి సమయంలో కూడా మన ప్రభుత్వం రాష్ట్ర పేదలకు నగదు బదిలీలను అందించింది. ఈ నగదు బదిలీల విధానం అర్థవంతమైన ప్రభావాన్ని చూపే స్థాయిలో జరిగింది. అంతేగాక ప్రజలు వారి జీవనోపాధిని కోల్పోయే సమయంలో మరింత పేదరికంలోకి వెళ్ళిపోకుండా ఈ పథకం నిరోధించగలిగింది. రాష్ట్రంలో 4 మూల స్తంభాల అమలు. ఈ 4 మూల స్తంభాల లక్ష్య సాధనకు వివిధ పథకాలను అమలు చేయడం మరియు సుపరిపాలన అందించడం ద్వారా మన ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. చాలా సంవత్సరాలుగా మానవ వనరుల కొరతను వివిధ శాఖలు ఎదుర్కొంటున్నాయి. మన ప్రభుత్వము ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ను విడుదల చేయడం మరియు పారదర్శక నియామకం ప్రక్రియలు ద్వారా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నియామకం చేపట్టింది. గ్రామ మరియు వార్డు సచివాలయాలు మరియు ఇటీవల ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సేవా పోర్టల్ 2.0 ద్వారా పాలనను ప్రజల ఇంటి వద్దకు తీసుకెళ్లడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రం ప్రత్యేక స్థానం పొందింది. మన ప్రభుత్వం ముందుగా ప్రకటించిన వార్షిక క్యాలెండర్ ఆధారంగా ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీపై దృష్టి సారించి వివిధ ప్రభుత్వ ప్రయోజనాలను సకాలంలో అందజేయడంలోనూ లోటుపాట్లను తొలగిస్తుంది. జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారనే వాస్తవాన్ని అంగీకరిస్తూ సామాజిక అభివృద్ధిలో మరియు ఇళ్లలో వారికి కీలక పాత్రను దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం కార్యక్రమాలు మరియు పథకాలను బాలికలు మరియు మహిళలను ప్రాధాన్యత ఇవ్వడానికి లక్ష్యంగా చేసుకొని రూపొందించడం జరిగింది. చివరిగా నిబద్ధత, విశ్వసనీయత, పారదర్శకత మరియు విశ్వాసం అనే లక్షణాల ద్వారా రాష్ట్ర ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మరియు సుస్థిరమైన అభివృద్ధి సాధిస్తూ ఆర్థిక వృద్ధి చెందే దిశగా మన ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన భారీ ప్రతికూలతతోనూ కూడా దిగ్భ్రాంతిని అధిగమించడానికి మన రాష్ట్రం ఈ విధానాల అమలు ఎంతోగానో సహాయపడింది. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృఢమైన నాయకత్వంలో ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి, బడుగు బలహీన వర్గాల జీవితాలు మరియు జీవనోపాధిని రక్షించడానికి మన ప్రభుత్వం అనేక అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ మహమ్మారి ఉన్న సమయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తరచూ సమీక్షలు జరిపారు. వారి నిర్విరామ కృషికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐ రిపీట్ అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి
నిర్విరామ కృషికి ఈ గౌరవ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎంతోమంది హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మరి పబ్లిక్ హెల్త్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ శాఖ కానీ, ఇతర ఎన్నో శాఖలు ఎవరైతే మరి కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా సభ ద్వారా మరి ధన్యవాదాలు తెలియజేస్తాం. వేలాది మంది ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్, ప్రజారోగ్యం, రెవెన్యూ మరియు ఇతర శాఖల సిబ్బంది కృషి వలన మన రాష్ట్రం ఈ మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కోగలిగింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం మన రాష్ట్రం దాదాపు 8.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను రాష్ట్ర ప్రజలకు అందించింది. ఈ సంఖ్య రాష్ట్ర జనాభా కంటే దాదాపు రెట్టింపు అనే గౌరవ సభకు తెలియజేస్తున్నాను. లాక్డౌన్ మరియు ఇతర అంతరాయాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్ర ప్రజలకు విస్తృతమైన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నగదు ప్రయోజనాలను అందించగలిగింది. నవరత్నాలు మరియు మేనిఫెస్టోలో సూచించిన ఇతర పథకాల అమలు ద్వారా ఎస్డీజీలను సాధించాలనే తపన మరియు అలుపెరుగని కృషిని మన రాష్ట్రాన్ని శ్రేయస్సు మార్గంలో ఉంచాయి. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చూపుతున్న తపన రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడి జీవితాన్ని మెరుగుపరిచే దిశగా కొనసాగుతుంది. ఈ క్రింది సూక్తులు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి స్వభావాన్ని తెలియజేస్తాయి. నిశ్చిత్వాయ ప్రక్రమతే నాంతర్వస్తి కర్మణః అవంద్యకాలో వాస్య ఆత్మ సా వై పాండితే ఉచ్యతే. ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే అధ్యక్ష, ఎవరైతే ఒక సంకల్పానికి ముందు దృఢ నిబద్ధతను కలిగి ఉంటారో, ఎవరైతే అవిశ్రాంతంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారో, ఎవరైతే తమ విలువైన సమయాన్ని వృధా చేయరో ఆ వ్యక్తి మన మీద నియంత్రణ కలిగి ఉంటారు. ఐ రిపీట్ అధ్యక్ష, ఎవరైతే ఒక సంకల్పానికి ముందు దృఢ నిబద్ధతను కలిగి ఉంటారో, ఎవరైతే అవిశ్రాంతంగా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారో, ఎవరైతే తమ విలువైన సమయాన్ని వృధా చేయరో ఆ వ్యక్తి మనసు మీద నియంత్రణ కలిగి ఉంటుంది. అదే వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు సభకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతిపాదించిన బడ్జెట్ కేటాయింపులను సభ అనుమతికై సమర్పిస్తున్నాను. వ్యవసాయం కేవలము ఆహార ఉత్పత్తి చేసే కార్యకలాపం మాత్రమే కాదు, మన జనాభా 62% మంది జీవనోపాధిని, భద్రతను, వెన్నెముక మరియు పర్యావరణంలో మానవునికి అనుబంధానికి నిదర్శనంగా నిలిచి ఉంది. అందువలన ఇది 3వ మరియు 4వ మూల స్తంభాలకు మరియు ఎస్డీజీల సాకారానికి ముఖ్యమైనది. మన సమాజంలోని రైతులు ప్రధాన పాత్రను తెలియజేయడానికి మహాకవి శ్రీశ్రీ గారి వాక్యాల్లో అధ్యక్ష, శ్రీశ్రీ గారు అధ్యక్ష అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో, 2 తెలుగు రాష్ట్రంలో మరి దక్షిణ భారతంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన గొప్ప కవి. తన గొప్ప పుస్తకం అధ్యక్ష మహాప్రస్థానం ఏదైతే తన పద్యాల సంకలనం ఉందో, మరి ఇది భారతదేశ వ్యాప్తంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లిటరరీ ఎఫర్ట్స్ అని చెప్పి ఈరోజు గుర్తించబడింది అధ్యక్ష. మరి శ్రీశ్రీ గారి ఎన్నో పద్యాలలో ఒక ముఖ్యమైన పద్యం అధ్యక్ష, జగన్నాథుని రథచక్రాలు. శ్రీశ్రీ గారు ఎప్పుడైతే సామాజిక అన్యాయాలని చెప్పి కొంతమంది బాధపడుతున్నారో వాళ్ళకి చెప్పడం అధ్యక్ష, ఏడవద్దండి, మరి జగన్నాథ చక్రాలు వస్తున్నాయి, మరి వచ్చిన తర్వాత మీ కళలన్నీ కూడా తీరుస్తాయని చెప్పేసి ఈ జగన్నాథ రథచక్రాలు అనే పాట దాదాపు మనం 5 సంవత్సరాల పాటు ఈ పాట మీదనే మనము మరి ఎన్నో ప్రజలకు సంబంధించిన మరి సామాజిక న్యాయం అందించాలనే ఒక ఆలోచన కలిగిందని చెప్పి ఒకసారి సభకు గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష. శ్రీశ్రీ గారి వాక్యాల్లో అధ్యక్ష, పొలాలనన్నీ హలాలు దున్ని ఇలాతలంలో హేమంగా పిండగా జగనికంతా సౌఖ్యం నిండగా, రైతే దేశానికి వెన్నెముక. ఈ కారణంగానే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాత ధోరణి వారసత్వంగా మన ప్రభుత్వం కొనసాగిస్తుంది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ యోజన. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి ద్వారా 20,117.59 కోట్ల రూపాయలు రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడ్డాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అందించబడే 6,000 రూపాయలకు అదనంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో 7,500 రూపాయలు జమ చేయబడుతున్నాయి. అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాల వారికి చెందిన 1,67,000 భూమి లేని కౌలుదారులు
మరియు అటవీ హక్కుల గుర్తింపు చట్టం కిందకు వచ్చే ROFR కుటుంబాలకు 13,500 రూపాయల చొప్పున రాష్ట్ర బడ్జెట్ నుండి ప్రత్యేక బడ్జెట్ అందించబడింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ సకాలంలో ఆర్థిక సహాయం విడుదల చేయడం వలన రైతుల వ్యవసాయ కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించడం జరిగింది. 52.40 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చుటకు డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 2022-23 సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ ఉచిత పంట బీమా. మన ప్రభుత్వం ఈ పంట నామోదు అనగా ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ ఆధారంగా వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేస్తుంది. ఫలితంగా ఈ క్రాప్ కింద నామోదు చేసుకున్న రైతులందరూ స్వయంగా ఉచిత పంట బీమా పథకం కిందకు వస్తారు. నీతి ఆయోగ్ మన కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల అనుసరించదగిన ఆదర్శ నమూనా కార్యక్రమం గుర్తించింది. 2019 ఖరీఫ్ సీజన్లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 29.05 లక్షల మంది రైతులకు 3,707.02 కోట్ల రూపాయల బీమా క్లెయిమ్లను గత ప్రభుత్వం బకాయిలతో సహా చెల్లించడం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కోసం 2022-23లో 1,802 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు. 2019-20 రబీ కాలంలో మరియు 2020-21 ఖరీఫ్ కాలంలో తీసుకున్న 1 లక్ష రూపాయల వరకు ఉన్న పంట రుణాల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12,30,000 మంది అర్హులైన రైతులు బ్యాంక్ ఖాతాల్లో 207.72 కోట్ల రూపాయల వడ్డీ రాయితీలను మన ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన బకాయిలతో సహా 65.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,185 కోట్ల రూపాయలను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో జమ చేయడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కోసం 500 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు. గ్రామ సచివాలయాల విస్తరణలో భాగంగా మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ముందుగా పరీక్షించిన నాణ్యమైన మూల వనరులను సరఫరా చేయడం ద్వారా రైతు భరోసా కేంద్రాలు రైతులకు వివిధ సేవలను అందిస్తున్నాయి. అంతేకాకుండా ఇవి 20,000 రూపాయల వరకు నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతా తెరవడం, EKYC ప్రక్రియను పూర్తి చేయడం, నగదు బదిలీల వంటి బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు గ్రామ స్థాయిలో కొనుగోలు కేంద్రాలను కూడా పనిచేస్తాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైతు భరోసా కేంద్రాల కోసం 18 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ మార్కెటింగ్ మరియు ధరల స్థిరీకరణ నిధి. రైతులకు మద్దతు ధర అందించడంలో మార్కెటింగ్ శాఖ కలిగే నష్టాలను పూడ్చేందుకు 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో విస్తృతంగా పండించే మిరపకాయలు, పసుపు, ఉల్లి, చిన్న మినుములు, అరటి, బత్తాయి వంటి మరో 6 రకాల పంటలను మన ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది. ఐ రిపీట్ అధ్యక్ష, మన రాష్ట్రంలో విస్తృతంగా పండించే మిరపకాయలు, పసుపు, ఉల్లి, చిన్న మినుములు, అరటి, బత్తాయి వంటి మరో 6 రకాల పంటలను మన ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో 1,500 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు కేటాయిస్తూ 3,000 కోట్లలో ఏదైతే తక్కువ పడుతుందో దాన్ని భర్తీ చేసేదానికి 500 కోట్లు కాకపోతే మొత్తము 3,000 కోట్లు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాలు. రైతుల నకిలీ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుల మందు కొరతతో బాధపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి జూలై 8, 2021 మొదటి దశలో 70 వ్యవసాయ పరీక్ష కేంద్రాలను స్థాపించడం జరిగింది. ఈ పరీక్ష కేంద్రాలు రైతులకు మంచి నాణ్యమైన మూలవనరులను పొందడంలో సహాయపడుతున్నాయి. అలాగే ఇవి పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి దోహదపడుతున్నాయి. మిగిలిన 77 పరీక్ష కేంద్రాల నియోజకవర్గ స్థాయిలో 2022 ఖరీఫ్ కాలం నుండి పనిచేస్తాయి. వైఎస్ఆర్ వ్యవసాయ పరీక్ష కేంద్రాల కోసం 2022-23లో 50 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణ. మన ప్రభుత్వం ప్రతి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం వద్ద 10,750 వ్యవసాయ యంత్రాల అద్దె కేంద్రాలను CHC ఏర్పాటు చేయడం ద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు ఎటువంటి పెట్టుబడి మరియు నిర్వహణ భారం లేకుండా అద్దెకు వ్యవసాయ యంత్రాలను అందించడానికి వరి పంట ప్రధానంగా ఉన్న ప్రాంతాల పంట కోతలతో యాంత్రీకరణ సేవలను ప్రోత్సహించడానికి 1,615 క్లస్టర్ స్థాయి CHCలను పంట కోత యంత్రాలు అనగా కంబైన్డ్ హార్వెస్టర్లు, వరిగడ్డి బెయిలర్లు
మొదలగు వాటితో మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఉచిత మరియు రాయితీతో విద్యుత్ సరఫరా. మన ప్రభుత్వం వ్యవసాయ అవసరాల కోసం 19.64 లక్షల పంపు సెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్ సరఫరా చేస్తుంది. ఉద్యానవన మరియు నర్సరీలకు కూడా ఉచిత విద్యుత్తును మన ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇంతేకాకుండా ఆక్వా రైతులకు యూనిట్కు ₹1.50 చొప్పున రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నాం. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు అమర్చేందుకు అయ్యే ఖర్చు కూడా మన ప్రభుత్వమే భరిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలను విద్యుత్ రాయితీ కొరకు ప్రతిపాదిస్తున్నాను. పశుసంవర్ధక, పాడి మరియు మత్స్య పరిశ్రమ అభివృద్ధి. కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమ, పశువుల పెంపకం మరియు మత్స్య పరిశ్రమ వ్యవసాయ సమాజానికి అనుబంధ ఆదాయం అందిస్తూ రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాథమిక జీవనోపాధిగా మారాయి. 2020-21లో దేశంలో గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలోనూ, మాంసం ఉత్పత్తిలో 2వ స్థానంలోనూ, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోనూ మన రాష్ట్రం నిలిచింది. వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం కింద 43,988 మంది రైతులకు ఆవు లేదా గేదె ఒక్కింటికి 30,000 రూపాయల చొప్పున మరియు గొర్రె లేదా మేక ఒక్కింటికి 6,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించడం కోసం 169.52 కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి. రైతుల యొక్క పశువుల వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడానికి 154 నియోజకవర్గ స్థాయి జంతు వ్యాధుల నిర్ధారణ కేంద్రాలు మంజూరు చేయబడ్డాయి. అంతేకాకుండా దేశంలోని తొలిసారిగా 340 అంబులెన్స్లను కొనుగోలు చేయడం ద్వారా సంచార పశు అంబులేటరీ క్లినిక్లను ప్రారంభించడం జరిగింది. మొత్తం చేపల ఉత్పత్తిలో 46.23 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, 29.40% వాటితో దేశంలోని మన రాష్ట్రం మొదటి స్థాయిలో ఉంటూ 16.5 లక్షల జనాభాకు జీవనోపాధిని కల్పిస్తుంది. భారతదేశ మత్స్య ఎగుమతిలో 36% వాటాను కలిగి మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద చేపల వేట నిషేధ కాలంలో వచ్చే 4,000 రూపాయల నష్టపరిహారాన్ని 10,000 రూపాయలకు పెంచడం ద్వారా 97,619 మంది తీర ప్రాంత మత్స్యకారుల లబ్ధి పొందుతున్నారు. గ్రామ స్థాయిలో రైతులకు మూల వనరులకు పరీక్ష సౌకర్యాలను కల్పించేందుకు మన ప్రభుత్వం 35 సమీకృత ఆక్వా ప్రయోగశాలను ఏర్పాటు చేస్తుంది. అదనంగా సముద్రంలోని లోతైన ప్రదేశాల చేపల వేటను ప్రోత్సహించడానికి మరియు సురక్షితమైన బైరింగ్ సౌకర్యాలను అందించడానికి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 8 చేపల వేట హార్బర్ నిర్మాణానికి మన ప్రభుత్వం చేపట్టింది. 2022-23లో పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖకు 1,568.83 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ప్రజా పంపిణీ వ్యవస్థ. మన ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ కింద పౌరుల ఇంటి వద్దకే అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తుంది. 1.5 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ పారదర్శకమైన తిరిగి వేలం వేసే ప్రక్రియ ద్వారా కొనుగోలు చేయబడిన 9,260 సంచార పంపిణీ యూనిట్ల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరుగుతుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన యువత ఈ సంచార పంపిణీ యూనిట్లను నిర్వహిస్తున్నారు. పేద ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద స్వర్ణ మరియు సార్టెక్స్ రకాలకు చెందిన నాణ్యమైన బియ్యాన్ని అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్యం మరియు పోషకాహారం. అధ్యక్ష, మహాకవి గురజాడ అప్పారావు గారి అధ్యక్ష, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు స్టేట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష, ముఖ్యంగా మీకు కన్యాశుల్కం అనే ఒక నాటకం రాసి ఈరోజు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేస్ నాటకాల్లో గొప్ప నాటకం అధ్యక్ష. అదేవిధంగా దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్. అంటే ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా నమ్మి ఈరోజు పరిపాలనలో మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అమలు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సభకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, కన్యాశుల్కంతో పాటు సారంగధార అని చెప్పేసి ఒక గొప్ప మరి రచయిత కూడా చేయడం జరిగింది అధ్యక్ష. తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. మొదట స్తంభము బలమైన మానవ సామర్థ్య అభివృద్ధిని సాధించడంలో మంచి ఆరోగ్య వ్యవస్థ కలిగిన సమాజం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
నీతి ఆయోగ్ వైద్య సూచిక 2021 నివేదికల్లో 2 ఏళ్ల క్రితం 4వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం నేడు దేశంలోని 2వ స్థానానికి ఎదగడం ద్వారా మా ప్రభుత్వం యొక్క విశేష కృషి ప్రతిబింబించడానికి గౌరవ సభకు తెలియజేస్తున్నాను. నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 919 నుండి 1757కి పెంచడం, చికిత్సలను 1059 నుండి 2446కి పెంచడం ద్వారా మరియు ఒక్కో కుటుంబానికి ఆదాయ పరిమితిని ఏడాదికి 5 లక్షల రూపాయలకు పెంచడం ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి 2019లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించారు. 1000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చయ్యే అన్ని చికిత్సలు ఈ పథకం కింద చేర్చబడ్డాయి. QR కోడ్తో కూడిన దాదాపు 1.4 కోట్ల వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్మార్ట్ హెల్త్ కార్డులు పంపిణీ చేయబడ్డాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4వ విడత నివేదిక ప్రకారం 2019-20లో 74.6% ఉన్న ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి వచ్చే కుటుంబాల శాతం 2021-22 నాటికి 91.27%కి పెరిగింది. రిపీట్ అధ్యక్ష. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 4వ విడత నివేదిక ప్రకారం 2019-20లో 74.6%గా ఉన్న ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి వచ్చే కుటుంబాలకు శాతం ఈరోజు 2021-22 నాటికి 91.27%కి పెరిగింది. అధ్యక్ష. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద మా ప్రభుత్వం ఆపరేషన్ తర్వాత రోగి కోలుకునే వ్యవధిలో రోజుకు 225 రూపాయల చొప్పున ఆపరేషన్ అనంతరం జీవనోపాధి భత్యాన్ని రోగులకు అందిస్తుంది. డిసెంబర్ 2019 నుండి ఆరోగ్య ఆసరా కింద 8,83,961 కేసులకు గాను శస్త్రచికిత్స అనంతరం జీవనోపాధి భత్యం కోసం 489.61 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. అదనంగా కోవిడ్-19 బాధిత ప్రజలకు వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సేవను అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. 10 కోవిడ్-19 చికిత్సలు మరియు కోవిడ్-19 అనంతరం చికిత్స విధానాలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చబడ్డాయి. కేవలము 2,09,765 మంది రోగుల చికిత్సకై ప్రభుత్వము 732.16 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కోసం 2,000 కోట్ల రూపాయలను మరియు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకానికి 300 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నారు. 104 మరియు 108 సేవలు కూడా మన రాష్ట్రంలో పునరుద్ధరించబడ్డాయని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను. మండలానికి ఒకటి చొప్పున 104 సంచార వైద్య వాహనాల యూనిట్ల సంఖ్య 292 నుంచి 656కి పెంచడం జరిగింది. వీటి ద్వారా ఈసీజీ మరియు మందులతో సహా 29 రకాల పరికరాలను అన్ని సాంక్రమిత మరియు అసాంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలతో సహా 20 రకాల సేవలను మన ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా 108 అంబులెన్స్ల సంఖ్య 768కి పెరిగింది. జనాభా పరంగా సంచార వాహనాల సంఖ్య నిష్పత్తి 1:1 19,598 నుంచి 1:74,609కి మెరుగుపడింది. 1,19,595 జనాభాకు ఒకటి ఉండగా ఇప్పుడు 1,74,690కి మెరుగుపడిందని తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ లోపాన్ని గుర్తించిన ప్రభుత్వం 120 పట్టణ స్థానిక సంస్థల్లో 560 వైఎస్ఆర్ పట్టణ క్లినిక్లను మంజూరు చేసింది. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడానికి సీతమ్మపేట, పార్వతీపురం, ఆర్సీవరం, బుట్టాయిగూడెం మరియు దోర్నాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను మా ప్రభుత్వం మంజూరు చేసింది. పాడేరులో గిరిజన వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలోపు పూర్తి చేయాలని మా ప్రభుత్వం సంకల్పం. పౌరుల ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడంపై మన ప్రభుత్వము అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు తొందర వినే ఓపిక కూడా ఉండదు అధ్యక్ష, అందుకనే హెలికాప్టర్ నుంచి దుంకేది. పౌరుల ఆరోగ్య సంరక్షణకు మెరుగుపరచడంపై మన ప్రభుత్వం దృష్టి సారించే ఫలితంగా 2019కి ముందు 108.25 కోట్ల రూపాయలుగా ఉన్న సగటు నెలవారీ వ్యయం జూన్ 2019 తర్వాత 203.68 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది 3వ ఎస్డీజీ అయిన మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు సాధించడంలో మన ప్రభుత్వ పనితీరు మెరుగుపరిచింది. వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలోని మొత్తం 5.6 కోట్ల జనాభాకు దశల వారీగా ఉచితంగా సమగ్ర నాణ్యమైన కంటి సంరక్షణ
సంరక్షణ సేవలను అందించడానికి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కంటి వెలుగు అనే సామూహిక కంటి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1వ మరియు 2వ దశలలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థుల కంటి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఆగస్టు 16, 2021న 3వ దశలో అవ్వాతాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం 60 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు కంటి పరీక్షలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నది. ఇప్పటి వరకు 16,64,919 మందికి కంటి పరీక్షల నిర్వహణ, 8,50,364 మందికి కళ్లద్దాలు అందజేత మరియు 1,55,473 మందికి శుక్లం మరియు శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 15,384.26 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 15,384.26 కోట్ల రూపాయలు. ఇది 2021-22 సంవత్సరం కేటాయింపుల కన్నా 11.23% ఎక్కువ. అధ్యక్ష, ఇది 2021-22 సంవత్సరం కేటాయింపు కన్నా 11.23% ఎక్కువ. అధ్యక్ష, బాలల సంక్షేమం. ఈరోజు ప్రతి బిడ్డకు జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆరోగ్య హక్కు, విద్య హక్కు, భద్రతా హక్కు, గౌరవ హక్కు, సమానత్వం మరియు శాంతి హక్కు కలిగి ఉండవాలని చెప్పి సమయం ఇది అని చెప్పి కైలాష్ సత్యార్థి గారు అధ్యక్ష. కైలాష్ సత్యార్థి గారు అధ్యక్ష, వన్ ఆఫ్ ద ఫ్యూ ఇండియన్స్ నోబెల్ ప్రైజ్ వచ్చిన ఇండియన్స్ అధ్యక్ష. మరి పిల్లలకు న్యాయం జరగాలని, పిల్లలకి ఇబ్బంది కలగకూడదని, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, చాలా మంచి స్వేచ్ఛమైన బ్రతకాలనే ఒక విషయం మీద మరి నోబెల్ ప్రైజ్ సాధించిన వ్యక్తి అధ్యక్ష. కైలాష్ సత్యార్థి గారి 2-3 విషయాలు విన్నట్లయితే అధ్యక్ష, తను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఉన్నతమైన కుటుంబంలో పుట్టి కూడా తను బడికి పోయేటప్పుడు ఒకరోజు ఒక చెప్పులు కుట్టే పిల్లవాడిని బయట చూశాడంట అధ్యక్ష. చెప్పులు కుట్టే పిల్లోడు ఆ రోజు అనుకున్నాడంట, నేనెందుకు మరి మంచి బడికి పోగలుగుతున్నాను, కానీ ఈ పిల్లోడు మాత్రం చెప్పులు కుట్టుకుంటూ బయట ఉన్నాడని చెప్పి ఒక మదనపడి, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వర్షం పడుతూ ఉంటే చెప్పులు కుట్టే అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి పక్కన ఉంటే ఆ చెప్పులు నానిపోతున్నాయి కదా అనే ఉద్దేశంతో ఆయన తండ్రి పిల్లవాడిని అరుస్తాడంట అధ్యక్ష. అది చూస్తాడంట. అప్పుడు కైలాష్ సత్యార్థి అనుకుంటాడంట, నేనేమో మంచి బడికి పోతున్నాను, నేనేమో ఒక గొడుగు పట్టుకోగలుగుతున్నాను, నేను నానకుండా, కానీ అక్కడ మనిషి నానినా పర్వాలేదు, చెప్పులు నానుతున్నాయని చెప్పి తండ్రితో తిట్లు తింటున్నాడు కదా అని చెప్పి లోపల మనసులో మదనపడి, ఆ తర్వాత పుస్తకాలు లేని పిల్లోళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి మరి ఆయన చాలా గొప్ప ఒక వ్యవస్థ అధ్యక్ష, బచ్పన్ బచావో ఆందోళన అని చెప్పి పెట్టి 83,000 మంది దాదాపు బానిసత్వం నుంచి పిల్లలంతా కూడా వెలికి తీసి ఈరోజు నోబెల్ ప్రైజ్ సాధించిన వ్యక్తి కైలాష్ సత్యార్థి గారు అధ్యక్ష. మరి ఏదైతే కైలాష్ సత్యార్థి వంటి గొప్ప వ్యక్తులు మరి ఈ వాక్యాలు చెప్పారు అధ్యక్ష, ఈరోజు ప్రతి బిడ్డకు జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆరోగ్య హక్కు, విద్య హక్కు, భద్రతా హక్కు, గౌరవ హక్కు, సమానత్వం మరియు శాంతి హక్కు కలిగి ఉండాలని చెప్పి సమయం ఇది అని అంటున్నారు. ఈరోజు మనం గమనించినట్లయితే అధ్యక్ష, మన ప్రభుత్వం కానీ, మన ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు కానీ, విద్య కానీ, ఆ తర్వాత విద్యకు సంబంధించిన పిల్లలకు ప్రోత్సాహం కానీ, దాని తర్వాత దిశ కానీ, ఏ చట్టము ఏది చేసినా గమనించినట్లయితే ఇవన్నీ కూడా దాదాపు ఈ ప్రకారంగా ఉన్నాయని చెప్పి ఈరోజు గర్వంగా ఈ సభకు తెలియజేస్తాను. పోషకాహార నాణ్యతను పెంపొందించే దిశగా మన ప్రభుత్వం 77 గిరిజన ఉప ప్రణాళిక మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ను, అదేవిధంగా మైదాన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణను అమలు చేస్తుంది. ఈ పథకాల కింద అందించబడే గుడ్డు మరియు పాలు గర్భిణీ స్త్రీల్లో మరియు పాలిచ్చే తల్లుల్లోని రక్తహీనతను మరియు పిల్లల్లోని పోషకాహార లోపాన్ని తగ్గించడానికి అవసరమైన ఐరన్ను మరి ప్రోటీన్లను మరియు ఖనిజ లవణాలను అందజేస్తున్నాయి. ఈ సంపూర్ణ అనుబంధ పోషకాహార కార్యక్రమం ద్వారా మొత్తం 6 లక్షల మంది గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు, 6 నుండి 36 నెలల మధ్య వయసు గల 16 లక్షల మంది పిల్లలు మరియు 36 నుంచి 72 నెలల వయసు గల 13 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. మన ప్రభుత్వం ఈ పథకాలపై కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల కంటే 1,560 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చింది. అధ్యక్ష, ఐ రిపీట్, మన ప్రభుత్వం ఈ పథకాలపై, ఇది CASDS అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్స్, మన ప్రభుత్వం ఈ పథకాలపై కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల కంటే 1,560 కోట్ల రూపాయలు ఎక్కువ ఇస్తూ ఉన్నారు. మరి 3వ SDG అయిన మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై పురోగతిని సంబంధించి 9 నుండి 11 నెలల మధ్య వయసు గల పిల్లల్లో
పూర్తి స్థాయి రోగ నిరోధక శక్తిని పొందే వారి శాతం 2014-15లో 67%గా ఉన్నది. ఇది 2021-22 నాటికి 87%కి పెరిగింది. మాతా శిశు మరణాల రేటు 2019-20లో ఉన్న 74 నుండి 2021-22లో ప్రతి లక్ష జననాలకు 59కి తగ్గింది. 5 ఏళ్లలోపు మరణాల రేటు 2019-20లో ఉన్న 41 నుండి 2021-22లో ప్రతి 1000 సజీవ జననాలకు 14కు తగ్గింది. నివేదించబడిన మొత్తం కాన్పుల్లో సంస్థాగత కాన్పుల శాతం అనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు జిల్లా ఆరోగ్య కేంద్రాలు జరిగిన కాన్పుల శాతం 2019-20లో 67% ఉండగా 2021-22 నాటికి 99.87%కు పెరిగింది. అధ్యక్ష, ఐ రిపీట్, నివేదించబడిన మొత్తం కాన్పుల్లో సంస్థాగత కాన్పుల శాతం అనగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు జిల్లా ఆరోగ్య కేంద్రాలు జరిగిన కాన్పుల శాతము 2019-20లో 67% ఉండగా 2021-22 నాటికి 99.87%కి పెరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, మీరు మా బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడండి. 3 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లల శారీరక మానసిక ఏంటిది విద్యాభివృద్ధి. వాట్ ఇస్ దిస్ కామెంటరీ? మీరు బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడండి. ఏంటిది? ఇట్స్ నాట్ కరెక్ట్ అది. అధ్యక్ష 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 ఈ ప్రవర్తన ఆ సభ్యుడు కూర్చునే విధానము ఇవన్నీ మీరు గమనించండి. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. అధ్యక్ష, అంటే ఎంత లెక్కలేనితనము. వార్షిక బడ్జెట్ అధ్యక్ష, వార్షిక బడ్జెట్ దేని గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష? పిల్లల గురించి, మాతా శిశు గురించి, ఆరోగ్యం గురించి, విద్య గురించి. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్లీజ్ రాంబాబు గారు, ప్లీజ్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ హియర్ మీ ప్లీజ్ కూర్చోండి. రాంబాబు గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం అలౌ మీ టు స్పీక్. కూర్చోండి ప్లీజ్ చూడండి. అలాగే వీరాంజనేయ గారు కూర్చోండి ప్లీజ్. ఇప్పుడు ఒక్క నిమిషం నేను తెలుగుదేశం పార్టీ సభ్యులకి మనవి చేస్తున్నాను. ఇది బడ్జెట్ ప్రజెంటేషను. వినండి. మీ అభిప్రాయాలు ఏవైనా సరే మీ బడ్జెట్ స్పీచ్లో మాట్లాడండి. బట్ ఏంటిది రన్నింగ్ కామెంట్? కరెక్ట్ కాదు ఇది. నో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చేద్దాం ప్లీజ్. అధ్యక్ష, వార్షిక బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ఆన్ హిస్ ఫీట్ చదివేటప్పుడు తర్వాత సబ్జెక్ట్ ఏం మాట దయచేసి రాంబాబు గారు అధ్యక్ష, ఒకవేళ వాళ్ళకు వినే ఓపిక లేకున్నా, ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకున్నా దయచేసి వాళ్ళని హ్యాపీగా వెళ్ళిపోమని చెప్పండి అధ్యక్ష. ఇబ్బంది కలగకుండా దయచేసి వెళ్ళిపోమనండి అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు ప్లీజ్ అవి వాస్తవాలు కానప్పుడు మీ బడ్జెట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడండి అధ్యక్ష. గవర్నర్ గారు వచ్చినప్పుడేమో గవర్నర్ గారి మీదకి రావడం, బడ్జెట్ ప్రవేశపెట్టేదేమో రన్నింగ్ కామెంటరీ ఇవ్వడం. దిస్ యాటిట్యూడ్ ఇస్ నాట్ కరెక్ట్. వైల్ మీ ఫైనాన్స్ మినిస్టర్ presenting the subject to the house, you must listen the facts. మీరు వినండి. మీకు అక్కడే సార్ you have any difference of opinion, you submit the versions. మాట్లాడండి సార్, బడ్జెట్ మీద మాట్లాడండి. అంతేగాని అదేంటిది, అది కరెక్ట్ కాదు. అది నో, ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్. రామారాయుడు గారు, మీరు దాన్ని సమర్థిస్తున్నారా? మీరు సమర్థిస్తున్నారా? ఆ యాటిట్యూడ్ మీరు సమర్థిస్తున్నారా చెప్పండి. నో మీరు సమర్థిస్తున్నారా లేదో చెప్పండి. మీరు సమర్థిస్తే సమర్థిస్తున్నాం, లేకపోతే లేదని చెప్పండి. గుడ్డిగా సభ్యుని సమర్థించడం కాదు. వైల్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ప్రెజెంటింగ్ ది బడ్జెట్ టు ది హౌస్, వాట్ ఈస్ దిస్? నో, నాట్ కరెక్ట్. ఇస్తాం మీరు మాట్లాడండి. ఓకే
రైట్. మీ పద్ధతి అదే అయితే మీరు చేసుకొని వెళ్ళండి. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాను. కూర్చోండి. రైట్. చెప్పండి మీరు. దిస్ ఇస్ నో దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. ఐఎమ్ వార్నింగ్ టు యూ. ఎస్, ఇది ఆఖరం. మీరు మళ్ళీ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎస్, ఏంటండి గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్తుంటే మీరు వినండి. ఏంటి మాట్లాడకుండా అడ్డుపడ్డం ఏంటి? నో, మాట్లాడి ఎలా పడితే మాట్లాడటం ఒక్క. ఏంటి సార్ రామారెడ్డి గారు, ఏంటి మీరు కూడాను ఎలా పడితే మాట్లాడటం కరెక్టా? ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడటం కరెక్టా? నో, ఐ డోంట్ అలౌ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే. సరే మాట్లాడండి, చూద్దాం. మీరు మాట్లాడండి సార్. మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ మీరు మాట్లాడండి. రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. రాంబాబు ప్లీజ్. అధ్యక్ష, వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు అధ్యక్ష. సభ మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు, ప్రజలకు సంబంధించిన ఈ వార్షిక బడ్జెట్ మీద గౌరవం లేదు, పిల్లల మీద లేదు, తల్లుల మీద లేదు, చదువు మీద లేదు, ఏది లేదు అధ్యక్ష. ఏదన్నా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు ఊరుకుంటారు. దాని తర్వాత బడ్జెట్ మీద డిస్కషన్లో మాట్లాడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నాకు తెలిసి ఇంతవరకు చరిత్రలో అంటే కేవలము ప్రజలకు ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ప్రతి ఒక్కరికి ఆమోదయోగమైన బడ్జెట్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బడ్జెట్ అనేది వాళ్ళకి లేదు అధ్యక్ష. వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ ఉంటే పిల్లల గురించి, తల్లుల గురించి, విద్య గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ ఇటువంటి కామెంట్స్ ఇస్తారు అధ్యక్ష. చేస్తా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు కదా. సరే మీరు మాట్లాడండి. మాట్లాడండి ప్లీజ్. అన్నా మీరు కూర్చోండి ప్లీజ్. జోగులు గారు మీరు మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి సార్. రైట్. మూడు నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లల శారీరక, మానసిక విద్యాభివృద్ధికి పునాది వేయాలనే ఉద్దేశంతో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సవరించబడిన నర్సరీ విద్యా కరికులంతో మన ప్రభుత్వం ఫౌండేషన్ పాఠశాలను ప్రవేశపెట్టింది. ఆంగ్ల భాషపై దృష్టి సారించి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 తరగతులను ప్రవేశపెట్టారు. అంగన్వాడీ కార్యకర్తలందరికీ కొత్త ప్రీ స్కూల్ కరికులంను శిక్షణ అందించారు. మొత్తము 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 27,620 అంగన్వాడీ కేంద్రాలు ఫౌండేషన్ పాఠశాలగాను, 27,987 అంగన్వాడీ కేంద్రాలు ఉపగ్రహ ఆధారిత పాఠశాలగాను పనిచేస్తున్నాయి. కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లల బాధ్యతను కూడా మన ప్రభుత్వం స్వీకరించింది. ఒక్కొక్క చిన్నారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఐ రిపీట్ అధ్యక్ష, ఒక్కొక్క చిన్నారికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 298 మంది పిల్లలు లబ్ధి పొందడం జరిగింది. కౌమార దశలో ఉన్న బాలికల మరియు స్త్రీల ఆరోగ్యం మరియు ఋతుక్రమ కాలంలో వారి పారిశుభ్రత అవసరాల కోసం మన ప్రభుత్వం వైఎస్ఆర్ స్వచ్ఛ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. దీని కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మరియు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 7 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మంది కౌమార దశలోని బాలికలు లబ్ధి పొందుతున్నారు. వీరికి నెలకు 10 బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్లను మన ప్రభుత్వం ఉచితంగా అందించడం జరుగుతుంది. అధ్యక్ష, మహిళల సాధికారత. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అధ్యక్ష మన దేశానికి 11వ రాష్ట్రపతి, మరి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నోక్రాట్స్ అధ్యక్ష డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. తాను బీఎస్సీ చదివిన తర్వాత
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివి ఆ తర్వాత డిఆర్డిఓ అధ్యక్ష డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో మరి సైంటిస్ట్గా చేరి ఆ తర్వాత బహుశా భారతదేశము మరి ప్రొడ్యూస్ చేసిన చాలా గొప్ప సైంటిస్ట్గా ఈరోజు మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. అగ్ని అండ్ పృథ్వీ ఈ 2 మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, క్షిపణులు ఉన్నాయో, ఈ రెండింటిని కూడా మరి డెవలప్ చేయడంలో తాను చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ, అదేవిధంగా అధ్యక్ష మన న్యూక్లియర్ టెస్ట్ పోఖ్రాన్ 2 ఎప్పుడైతే 1998లో చేశారో అప్పుడు చీఫ్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్గా మరి ఉంటూ, అదేవిధంగా SLV-3 ఎప్పుడైతే లాంచ్ చేయడం జరిగిందో తనకు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఒక బిరుదు కూడా తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత తనకు హైయెస్ట్ ఆనర్ అధ్యక్ష భారతరత్న మరి బిరుదు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే అధ్యక్ష, మహిళల సాధికారత సంబంధంగా, మహిళల సాధికారత అనేది ఉత్తమ కుటుంబమును, ఉత్తమ సమాజమును, చివరికి ఉన్నతమైన దేశాన్ని తయారు చేస్తుందని చెప్పి APJ అబ్దుల్ కలాం గారు చెప్పిన వాక్యాలు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ప్రతి ఒక్క కొటేషన్ ఏదైతే బడ్జెట్ స్పీచ్లో ఉందో ఈ ప్రభుత్వానికి కానీ మన ముఖ్యమంత్రి గారి పాలన విధానానికి ప్రతి ఒక్కటి కూడా అనుగుణంగా ఉండే అర్థం వచ్చే కొటేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అటువంటి స్ఫూర్తితోనే మరి పరిపాలన జరుగుతుందని చెప్పి ఈ సభకు తద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అభివృద్ధి అజెండాలో మహిళలను కేంద్ర స్థానంలో ఉంచడం వలన సంస్థలు మరియు వాటి వనరుల నిర్వహణలో సామర్థ్యం పెరుగుతుంది. నీతి ఆయోగ్ సంస్థ ప్రకటించిన 5వ SDG అయిన లింగ సమానత్వం సూచిలో మన రాష్ట్రం కేవలం 2 ఏళ్ల కాలంలో 12 ర్యాంకులు మెరుగుపరుచుకొని 5వ ఉత్తమ స్థానానికి పొందింది. 2 ఏళ్ల కాలంలోనే అధ్యక్ష 12 ర్యాంకులు మెరుగుపరుచుకొని 5వ ఉత్తమ స్థానాన్ని పొందింది. ఈ 2 ఏళ్లలోనే ఈ సూచి 37 నుంచి 58కి పెరిగింది అధ్యక్ష. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద అధ్యక్ష 11/4/2019 నాటికి స్వయం సహాయక సంఘాల బ్యాంకు రుణ బకాయిలను సంక్షేమ శాఖల ద్వారా 4 విడతల్లో తిరిగి చెల్లించడం జరిగింది. ఇప్పటి వరకు 12,757.97 కోట్ల అధ్యక్ష 12,757.97 కోట్ల రూపాయలను విడుదల చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాలకు చెందిన 78,74,438 అర్హత కలిగిన సభ్యుల లబ్ధి పొందారు. వైఎస్ఆర్ ఆసరా పథకానికి 2022-23 సంవత్సరంలో 6,400 కోట్ల రూపాయలు కేటాయింపులు ప్రతిపాదిస్తున్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్వయం సహాయక సంఘాల మీద రుణాల వడ్డీ భారాన్ని పేదలకు తగ్గించేందుకు మన ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ చర్య గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసింది. 2019-20 మరియు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 7,36,472 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు 1,789 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం చెల్లించింది. 2022-23 సంవత్సరానికి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి 800 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. వైఎస్ఆర్ చేయూత నవరత్నాల అమల్లో భాగంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు అందించే 75,000 రూపాయల ఆర్థిక సాయం కొనసాగించబడుతుంది. ఈ పథకాల కింద సుమారు 24.95 లక్షల మంది లబ్ధిదారులు వివిధ జీవనోపాధి కార్యకలాపాలను ఎంచుకోవడం జరిగింది. స్థిరమైన జీవనోపాధిని అందించడానికి HCL, ITC, PNG మరియు రిలయన్స్ వంటి ITC ఇండియన్ టొబాకో కంపెనీ అధ్యక్ష, అదేవిధంగా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అండ్ రిలయన్స్ అధ్యక్ష వంటి ప్రఖ్యాత కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా వివిధ దుకాణాలు ఏర్పాటు చేయబడ్డాయి. 2022-23లో వైఎస్ఆర్ చేయూత కోసం 4,235.95 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాను. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 4,322.86 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. మన ప్రభుత్వం 2021-22లో మొదటిసారి పిల్లలు మరియు జెండర్ బడ్జెట్లను ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారి అధ్యక్ష పిల్లలు మరియు జెండర్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2022-23కి సంబంధించిన చిల్డ్రన్ మరియు జెండర్ బడ్జెట్ యొక్క బుక్లెట్ను గౌరవనీయుల సభ్యుల పరిశీలన కోసం ప్రవేశపెడుతున్నాను. సంక్షేమం
మా 4వ మూల స్తంభంలో పురోగతిని నమోదు చేయడానికి బలమైన సామాజిక భద్రతా వలయాన్ని నిర్మించడం అత్యవసరం. పేద, వెనుకబడిన మరియు బలహీన వర్గాల అవసరాలు మరియు ప్రాధాన్యతలను సమగ్ర వ్యూహంతో పరిష్కరించాలని ఇది పిలుపునిచ్చింది. నవరత్నాల కింద వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, అల్పసంఖ్యాక వర్గాల వారు, సమాజంలోని ఇతర బలహీన వర్గాల వారి అభివృద్ధికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. విద్య, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, జీవనోపాధి, నైపుణ్యం మరియు స్వయం ఉపాధి కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా గణించదగిన లక్ష్యాలను సాధించడానికి మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకు, ముఖ్యంగా వృద్ధులు మరియు బలహీనులను, వితంతువులను మరియు వికలాంగులను గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు మన ప్రభుత్వం సహాయం చేస్తుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 61.74 లక్షల అధ్యక్ష 61.74 లక్షల మంది పెన్షన్దారులకు ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్లు అందజేస్తుంది. మన ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా వృద్ధాప్య పెన్షన్దారులకు, వితంతువులు, చేనేత కార్మికులు, కళ్ళగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు మరియు ఏఆర్టీ చికిత్స పొందే హెచ్ఐవి పెన్షన్దారుల పెన్షన్ మొత్తాన్ని 2,250 రూపాయల నుండి 2,500 రూపాయలకు పెంచింది. ఈ పెంపుదల డిసెంబర్ 2021 నుండి అమల్లోకి వచ్చింది. 2022-23 సంవత్సరానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కోసం 18,000 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తుంది. అధ్యక్ష, 18,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. నాకు తెలిసి బహుశా దేశంలో చరిత్రలో ఎప్పటికీ కూడా జరగదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ బీమా అధ్యక్ష, ఈవెన్ దో ఐఎమ్ బ్రేకింగ్ ఫ్రమ్ ద స్పీచ్ ఇన్ బిట్వీన్ అధ్యక్ష, మధ్యలో 3 నెలల ముందర ఎలక్షన్ల ముందర ఎంతో కొంత పెంచి వాళ్ళు కూడా పెన్షన్ల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఏమన్నా న్యాయం అధ్యక్ష? సమంజసం అధ్యక్ష? మరి దానికి ఒక కామెంటు. వైఎస్ఆర్ బీమా తమ కుటుంబ పెద్దను దురదృష్టవశాత్తు కోల్పోయే పేద కుటుంబాలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం వైఎస్ఆర్ బీమా పథకం కింద 1.32 కోట్ల పేద కుటుంబాలకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తుంది. మన ప్రభుత్వం బ్యాంకుల ప్రమేయం లేకుండా జూలై 1, 2021 నుండి సొంత నిధులతో ఈ పథకం అమల్లో కొనసాగిస్తుంది. 2022-23 సంవత్సరానికి వైఎస్ఆర్ బీమా కోసం అధ్యక్ష 372.12 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నా. వైఎస్ఆర్ వాహన మిత్ర బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు మరియు ఇతర అవసరాల నిమిత్తం సొంత యజమానులైన ఆటో మరియు ట్యాక్సీ డ్రైవర్లకు సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వైఎస్ఆర్ వాహన మిత్ర మన ప్రభుత్వం అందిస్తుంది. ఈ కార్యక్రమం కింద 7.8 లక్షల మంది లబ్ధి పొందారు. 2022-23 సంవత్సరానికి ఈ పథకం కింద 260 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం చేనేత పరికరాలను ఆధునీకరించడానికి మరియు మరమగ్గాల రంగానికి పోటీగా సొంత చేనేత మగ్గాలను ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా సంవత్సరానికి 24,000 రూపాయలు అందజేస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 81,703 మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులు మరియు కాపు వర్గాలకు చెందిన నేత కార్మికులు లబ్ధి పొందారు. గత 3 సంవత్సరాలుగా మా ప్రభుత్వం అందించిన సహాయం ఫలితంగా చేనేత కుటుంబాల వారు మరమగ్గాలు మరియు వస్త్ర పరిశ్రమకు పోటీగా కొత్త పద్ధతుల్లో నూతన నమూనాలతో నేయడానికి తమ మగ్గాలను ఆధునీకరించారు. 2022-23 సంవత్సరానికి ఈ పథకం కింద 200 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. జగనన్న తోపుడు బండ్ల వారి ఆర్థిక కష్టాలను తీర్చడానికి మన ప్రభుత్వం కేంద్రము PM స్వనిధి కింద ఇచ్చే సహకారంతో కలిపి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం జగనన్న తోడు పథకం కింద అందజేస్తుంది. 2021-22లో 86,627 మంది షెడ్యూల్ కులాల వారు మరియు 19,965 మంది షెడ్యూల్ తెగలవారు ఈ పథకం కింద లబ్ధి పొందారు. ఈ కార్యక్రమం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో 14.16 లక్షల మంది ఆర్థిక సహాయం పొందారు. 2022-23 సంవత్సరానికి ఈ పథకం కింద 25 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు.
జగనన్న చేదోడు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రజకులు నాయి బ్రాహ్మణులు మరియు కుట్టు పని వారికి సంవత్సరానికి 10,000 రూపాయలను జగనన్న చేదోడు పథకం ద్వారా మన ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. ఇంతవరకు 2,98,428 మంది లబ్ధిదారులకు 583.78 కోట్లు 2,98,420 మంది లబ్ధిదారులకు 583.78 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం కింద 300 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల కోసం ఈబీసీ నేస్తం కింద 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున సహాయం అందించాలని మన ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద 3,92,674 మంది లబ్ధిదారులకు 589 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం కింద 590 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. వైఎస్ఆర్ లా నేస్తం కింద అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నాం. ఇప్పటి వరకు 23.7 కోట్ల రూపాయలను ఈ కార్యక్రమం కింద పంపిణీ చేయడం జరిగింది. 2022-23 సంవత్సరానికి ఈ పథకం కింద 15 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మన ప్రభుత్వం మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తుందని హామీ ఇచ్చింది. ఈ మేరకు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వర్గాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల అర్హులైన మహిళలకు 5 ఏళ్ల కాల వ్యవధిలో సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున మొత్తం 3,27,349 మంది లబ్ధిదారులకు గాను 2 ఏళ్లలో 982 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని మన ప్రభుత్వం అందించింది. రాబోయే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం 500 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. అల్పసంఖ్యాక వర్గాల వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో ఉపాధి అవకాశం కోసం రుణ సదుపాయాలను కల్పించడం ద్వారా వారి ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. స్వయం ఉపాధి కల్పన మరియు సాంకేతిక శిక్షణల ద్వారా నైపుణ్యాన్ని పెంచడానికి వారికి న్యాయమైన వాటా ఉండేలా మన ప్రభుత్వం భరోసా ఇస్తుంది. మన ప్రభుత్వం నెలకు ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయలు, పాస్టర్లకు 5,000 రూపాయలు చొప్పున పెంచిన గౌరవ వేతనాన్ని అందజేస్తుంది. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కోసము అధ్యక్ష షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కోసం 18,518 కోట్ల రూపాయలు అధ్యక్ష షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కోసం 18,518 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడు చరిత్రలో లేదు అధ్యక్ష. 18,518 కోట్ల రూపాయలు. షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళికకు 6,145 కోట్ల రూపాయలు. వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికకు 29,143. ఐ రిపీట్ అధ్యక్ష, షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కోసం 18,518 కోట్ల రూపాయలు. షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక కోసం 6,145 కోట్ల రూపాయలు. వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికకు 29,143 కోట్ల రూపాయలు. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసము 3,661 కోట్ల రూపాయలు కేటాయింపులను నేను ప్రతిపాదిస్తాను. అదేవిధంగా 2022-23లో కాపు, ఐ రిపీట్ అధ్యక్ష, అదేవిధంగా వాళ్ళు తొందరపడతారు అధ్యక్ష, అందుకని ఇంతకుముందు హెలికాప్టర్ నుంచి దుంకినే చెప్పిండేది అధ్యక్ష. అధ్యక్ష మహిళలకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు ఇంతేనా అని అడిగారు అధ్యక్ష. ఇప్పుడు అసలు విషయం వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా 2022-23లో కాపు సంక్షేమానికి 3,537 కోట్ల రూపాయల కేటాయింపులను ప్రతిపాదిస్తున్నారు. అంటే మహిళల గురించి చెప్పినప్పుడు అంతేనా అని అన్నారు. వాస్తవానికి అసలు విషయం వచ్చేసి 3,537 కోట్ల రూపాయలు అధ్యక్ష. విద్యారంగం అధ్యక్ష, పరులకు సోదరులకు భూవర్లకు కొనరాదు సర్వవస్యము, తాను ఎవరికి ఇచ్చిన కోటి గుణ ఉత్తర వృద్ధి భజించు విద్య తన ధనం ఎప్పుడును. అధ్యక్ష, పెంచిన కొద్దీ అనేక రెట్లు పెరిగేది ఒక్క విద్యాధనం మాత్రమే అధ్యక్ష. చిన్నారుల చదువు కోసం పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర అభివృద్ధికి తొలిమెట్టు అని మన ప్రభుత్వం బలంగా నమ్ముతుంది అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష ఒకసారి,
పరులకు సోదరులకు భూవర్లకు కొనరాదు సర్వవస్యము తాను ఎవరికిచ్చిన కోటి గుణ ఉత్తర వృద్ధి భజించు విద్య తన ధనం ఎప్పుడు. అందుకనే అధ్యక్ష ఈ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పిల్లల చదువు కోసము ఇంత శ్రద్ధ తీసుకొని ఇంత ఎప్పుడు లేని విధంగా కేటాయింపులు చేయడం అధ్యక్ష. మానవ సామర్థ్య వికాసానికి మొదటి మూలస్తంభం విద్య. నీతి ఆయోగ్ యొక్క 2021 బహుముఖ పేదరిక సూచిక నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని జనాభాలో 2% కంటే తక్కువ మంది పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు. అధ్యక్ష, జగనన్న అమ్మఒడి. అమ్మ అంటే అంతులేని సొమ్మురా, అది ఏనాటికి తరగని భాగ్యమురా, అమ్మ మనసున్న అమృతమే చూడరా, అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. గౌరవ సభ్యుల కోసం మరొక్కసారి చెప్తున్నా అధ్యక్ష, ఎందుకంటే వాళ్లకు మరి ఆ గౌరవ మర్యాదలు ఉన్నాయో లేదా కానీ ఒక్కసారి వాళ్లకు అమ్మ అంటే అంతులేని సొమ్మురా, అది ఏనాటికి తరగని భాగ్యమురా, అమ్మ మనసున్న అమృతమే చూడరా, అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. ఏ తల్లికి బిడ్డలను చదివించేందుకు పేదరికం అడ్డు కాకూడదనే ఆలోచనతో మన ప్రభుత్వం జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. మన ప్రభుత్వం 15,000 రూపాయల చొప్పున నేరుగా 44,48,865 మంది తల్లులు 15,000 చొప్పున 44,48,865 మంది తల్లుల ఖాతాల్లోకి చేర్చడం వలన 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 84 లక్షల మంది విద్యార్థులకు అధ్యక్ష 84 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తుంది. 2022-23లో జగనన్న అమ్మఒడి పథకం కోసం 6,500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. 4 గోడలతో కూడిన భవనం రేపటి దేశ భవిష్యత్తును తనలో నింపుకుంటే దానిని పాఠశాల అని అంటారు. నాడు నేడు కార్యక్రమం కింద మొదటి దశలో 15,715 పాఠశాలలో 10 మౌలిక సదుపాయాల ఆధునీకరణ పూర్తయింది. ఫర్నిచరు, గ్రీన్ చాక్ బోర్డ్స్, ఫ్యాన్లు మరియు లైట్లు, త్రాగునీరు, పెయింటింగ్, అవసరమైన మరమ్మతుల్లో మంచి మరుగుదొడ్లు, ప్రహరీ గోడ, వంటగది మరియు ఇంగ్లీష్ ల్యాబ్తో 10 రకాల మౌలిక సదుపాయాలను మన ప్రభుత్వం అందజేస్తుంది. 2వ దశలో భాగంగా 16,368 పాఠశాలల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. 3వ దశలో 24,620 పాఠశాలల ఆధునీకరణ చేపడుతున్నాము. 2022-23 మనబడి నాడు నేడు కార్యక్రమం కోసము 3,500 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదిస్తున్నాము. పాఠశాల విద్యను మధ్యలోనే వదిలిపెట్టి వేసే విద్యార్థుల శాతానికి విద్యార్థులు ముఖ్యంగా బాలికల పాఠశాలలు సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు లేకపోవడానికి మధ్య సంబంధం ఉన్నదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి మన ప్రభుత్వం 15,000 రూపాయల అమ్మఒడి ఆర్థిక సహాయం నుండి 1,000 రూపాయలను జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ మరుగుదొడ్ల నిర్వహణ విధికి కేటాయించడం జరిగింది. ఈ నగదు మొత్తం పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ నిధికి బదిలీ చేయబడి పాఠశాల అభివృద్ధి కమిటీల పర్యవేక్షణలో పాఠశాలలోని టాయిలెట్ల నిర్వహణకు ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. విజ్ఞాన సామర్థ్యాల అభివృద్ధిలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తూ మెరుగైన ఫలితాలను దారితీస్తుంది. జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వం 45,484 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న సుమారు 37 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు పౌష్టికాహారమైన, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వేడివేడి భోజనం అందిస్తుంది. కోవిడ్-19 సంక్షోభ సమయంలో కూడా స్వచ్ఛంద సేవకుల ద్వారా విద్యార్థుల ఇంటి వద్దకే పొడి రేషన్ పంపిణీ చేయబడింది. జగనన్న విద్యా కానుక పథకం కింద 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పాఠశాలలో మొట్టమొదటి రోజునే విద్యార్జన కిట్లను అందజేస్తుంది. ఈ కిట్లలో 3 జతల ఏకరీతి వస్త్రాలు, కుట్టు ఛార్జీలు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్ల సెట్టు, 1 జత బూట్లు, 2 జతల సాక్సు, 1 స్కూల్ బ్యాగు, 1 బెల్టు మరియు 3 మాస్కులు ఉన్నాయి అధ్యక్ష. విద్యారంగంలో మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రభావం నాణ్యమైన విద్య యొక్క 4వ SDGలో సాధించిన అద్భుతమైన పురోగతి ప్రతిబింబిస్తుంది. ప్రాథమిక విద్యలో 1 నుంచి 8వ తరగతి 2019-20లో 80.48% ఉన్న సర్దుబాటు చేయబడిన నికర నామోదు నిష్పత్తి 2021-22లో 91.72%కు పెరిగింది అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, ఇవన్నీ తీసుకున్న వివిధ చర్యల వలన, వివిధ పాలసీస్ వలన అధ్యక్ష, ప్రాథమిక విద్యలో 1 నుంచి 8 తరగతి ఏదైతే ఉందో 2019-20లో 80.48%గా ఉన్న సర్దుబాటు చేయబడిన నికర నామోదు నిష్పత్తి
2021-22లో 91.72%కు పెరిగింది అధ్యక్ష. సెకండరీ స్థాయిలో అది 9 నుంచి 10వ తరగతి 9,019-20 నాటికి సగటు వార్షిక డ్రాపౌట్ రేటు 15.71% ఉండగా 2021-22లో 2.84%కు గణనీయంగా తగ్గింది అధ్యక్ష. డ్రాపౌట్ రేటు 9-10వ తరగతిలో ఏదైతే 19-20లో 15.71% ఉన్నదో అది గణనీయంగా 2.84%కు తగ్గింది అధ్యక్ష. హయ్యర్ సెకండరీ విద్య 11-12వ తరగతిలో 2014-15లో ఏదైతే 69% స్థూల నమోదు నిష్పత్తి అధ్యక్ష జీఆర్ ఉండగా ఇది 21-22లో 75.46%కు పెరిగింది అధ్యక్ష. ఈరోజు వాస్తవానికి అధ్యక్ష నిన్న అవుట్ ఆఫ్ ద బడ్జెట్ స్పీచ్ అధ్యక్ష నిన్న ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి అడ్రస్లో మరి చెప్పడం జరిగింది, ఎన్నో బడులలో ప్రభుత్వ స్కూల్లో చేరేదానికి రికమెండేషన్ లెటర్లు కూడా తీసుకొని పోతా ఉన్నారు అనేది ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇది క్లియర్గా కనపడుతుంది అధ్యక్ష. 2014-15లో 69% స్థూల నమోదు నిష్పత్తి జీఆర్ ఉండగా అది 21-22 వచ్చేటప్పటికి 75.46%కు పెరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా 94.56% పాఠశాలలో విద్యుత్, తాగునీరు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది. సెకండరీ స్థాయి ఉపాధ్యాయులందరికీ 100% శిక్షణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పాఠశాల విద్య కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 27,706.66 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరం కేటాయింపు కన్నా 12.52% ఎక్కువ ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన ఉన్నత విద్యలో 18 నుంచి 23 సంవత్సరాలు 2019-20లో 32.4% ఉన్న స్థూల నమోదు నిష్పత్తి జీఆర్ ఏవైతే 32.4% ఉన్నిందో 2021-22లో 53.89%కు పెరిగింది అధ్యక్ష. 32.4 నుండి 53.89%కు పెరిగింది అధ్యక్ష. వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అందిస్తున్న మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ మరియు నిర్వహణ రుసుములు స్థూల నమోదు నిష్పత్తిలోని ఈ పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న మొత్తం విద్యార్థుల్లో 87% మందికి వారు కట్టిన ఫీజు 4,500 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది. 4,500 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించడం జరిగింది అధ్యక్ష. 2022-23లో జగనన్న విద్యా దీవెనకు 2,500 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెనకు 2,083.32 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. షెడ్యూల్డ్ కులాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం